కొంత మహిమను జోడించి చెప్పటమే కానీ జ్ఞానం ప్రకారం అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసుకున్నదే నువ్వు అనుభవిస్తావు. ఈ రోజు నువ్వు దుఃఖంలో ఉన్నావు అంటే దానికి కారణం నువ్వే, ఇతరులు కాదు. నిన్ను బాగా అందరూ ప్రేమిస్తున్నారు, బాగున్నావు అంటే దానికి కారణం నువ్వే. ఎందుకంటే నువ్వు అందరిని ప్రేమిస్తున్నావు, అందరిని బాగా చూసుకుంటున్నావు. ఇప్పుడు ఎక్కడో వద్దు, మీరు కుటుంబాలనే తీసుకోండి. మీ కుటుంబాల్లో మీ కుటుంబం కోసం మీరు కృషి చేస్తా, కుటుంబంలో అందరినీ, అత్తని, మామని, మరుదుల్ని అందరినీ ప్రేమిస్తా ఉంటే ఆ కోడలకు విలువ ఉండదా, గౌరవం ఉండదా, ఆ తల్లికి గౌరవం ఉండదా? అంటే నువ్వు చేసిందే వస్తుంది, చెయ్యింది రాదు. ఇప్పుడు భక్తి కూడా అంతే. నువ్వు చేస్తా ఉండు, స్వామిని రోజు ఆరాధన చెయ్యి. అయితే సృష్టి నియమం ప్రకారం నీకు రావాల్సినది వచ్చేస్తుంది అంతే. నువ్వేమి చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఆపద వచ్చినప్పుడు స్వామి అంటే, లేకపోతే నువ్వు పోయేదో స్వామికి పోయి వ్యాపారం చేసి, వెంకటేశ్వర స్వామి అంత మహిమాన్వితుడో తెలుసా? ఆయన అంత మాయలోడు కూడా లేడు. ఆయనే మనం పోయి స్వామి నీకు మాకు ఇంత ఇస్తే నీకు అది ఇస్తాం అంటాడు. ఆయన శుభ్రం గుండు కొట్టి పంపిస్తాడు. మనం మాయ చేద్దాం అనుకుంటాం ఆయన్ని, ఆయన మొత్తం నిలువుతో ఇప్పుడు చేస్తాడు. ఆయన మాత్రం కూడా అందుకాటి ఆ మనం వ్యాపారాలు కాదు, స్వామితో, స్వామి పట్ల కృతజ్ఞతా భావన, అన్యోన్యత భావన. స్వామి ఎంత సృష్టించి నడిపించేవాడు, దేవదేవుడు అని చెప్పి ఆయన పట్ల ఆరాధన, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. భక్తి అంటే అది. ఆయన పట్ల ఎప్పుడు ఇష్టంతో ఉండటం, ప్రీతితో ఉండటం, ఇంకొకరిని ద్వేషించడం కాదు మళ్ళీ భక్తి అంటే. అట్లా చూసుకోవటం, కార్యక్రమాలు ఇప్పుడు చెప్పుకున్నాయని మనం చేసుకోవటం, ఈ విధానాలు ఇవన్నీ చేసుకుంటా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించలేదనుకోండి, ఇవాళ రేపొద్దున మారిపోతా ఉంటే ఏమవుతుంది దానివల్ల అంటే, మహాత్ములు చెప్పిన మాట, నేను చెప్పే మాట కాదు, వివేకానంద, మనకి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, అంబేద్కర్ గారు నిజంగా ఆయన మేధావి కాదా, తెలికల్లోడు కాదా? క్రైస్తవులు ఆ రోజులు ఇప్పుడు కాదు, ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఆయన మా క్రైస్తవ మతం తీసుకుంటే కావాల్సినంత ధనం ఇస్తామన్నారు. ఆయన తీసుకోవాలి. ఎందుకంటే ఆ మతంలో తీసుకోవటం వల్ల దేశభక్తి హీనులు అవుతురు. ఎందుకంటే ఆ దేశం మంది కాదు, ఆ సిస్టమ్ మంది కాదు, దేశభక్తి హీనులు అవుతురు కాబట్టి కుల వివక్ష తగ్గదు, ఆర్థికంగా ఎదగరు. అలాంటప్పుడు నువ్వు తీసుకొని ఉపయోగం ఏముంది? అందుకని ఆయన దేశభక్తుడు కాబట్టి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించింది. ఎందుకంటే బుద్ధుడు భారతీయ ముద్దుబిడ్డ. బుద్ధుడు అంటేనే ఆధ్యాత్మిక గని, శాంతి కేంద్రం. అట్లాంటి బుద్ధుడు పుట్టుకతోనే మహారాజు. ఆస్తులు మొత్తం తృణప్రాయంగా వదిలేసి సత్యదర్శనం కోసం బయలుదేరి 20 సంవత్సరాలు సాధన చేసి ఆత్మజ్ఞానం పొంది తిరిగి ప్రజల్లోకి వచ్చి మళ్ళీ బోధ చేసి అది ఒక బౌద్ధ మతం అనేది ఒక స్థాపన జరిగింది మొత్తం భూమండలం మొత్తం. అందుకని ఆయన మతాన్ని స్వీకరించండి. మరి క్రైస్తవ మతం తీసుకోవచ్చుగా. ఈరోజు క్రైస్తవులు వీళ్ళందరూ మావాడని కులపరంగా చెప్పుకునే వాళ్ళంతా అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏమిటో, అంబేద్కర్ బౌద్ధ మతం తీసుకున్నాడు, సన్యాసం తీసుకున్నాడు, మరి బుద్ధ ధర్మం అనే గ్రంథం రాసిండు, ఇవన్నీ ఆయన చేసిండు. మరి మీరు ఆయన అనుసరించాలిగా. వివేకానంద స్వామి చెప్పిన మాట ఏంటంటే, ఇవాళ మన మతంలో నుంచి ఇంకొక మతంలోకి బయటకు పోతే మనం ఏమనుకుంటాం అంటే, ఏదో మాకు ఒక 10 మందిలో ఒక సంఖ్య తగ్గింది కావటం కాదు, ఒక శత్రువు పెరుగుతుంది. ఇవాళ చూడండి, నేను చాలా మందిని చూస్తున్నా, అంతకు ముందు అసలు మనకు దేవుడు ఉన్నట్టు కానీ దేవాలయాలు ఉన్నట్టు కానీ వాడికి పూజ కైంకర్యాలు ఏం తెలియదు. కానీ అందులో పోయిన తర్వాత బోలెడు పెట్టుబడులు పెడుతున్నారు, బ్రహ్మాండ కృషి చేస్తున్నారు విపరీతంగా. ఇవాళ ఏడబట్టిన జయదీపమానంగా వెలుగుతున్నాయి చర్చిలు. తప్పులేదు వెలిగిన, కానీ ఏకాత్మ భావన, సమతా భావన, నిజమైనటువంటి ప్రేమతత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం ఏకత్వం, ఆ రకమైనటువంటి భారతీయ తత్వం వాళ్ళకు కూడా అబ్బింది అనుకోండి, రమ్మను మన దగ్గరకు వచ్చి కూర్చొని భజన చేయమని. మన కార్యక్రమం రోజు వాళ్ళు కార్యక్రమం పెట్టాల్సిన పని లేదుగా. ఇప్పుడు ఏకాత్మ భావన అంటే ఏమిటంటమ్మా, ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, నువ్వు అక్కడ పోటీకి పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు మనమే ఉన్నాం, మనం చర్చికి పోతాం, ఒక్కోసారి చాలా మంది వెళ్తాం. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించారు, కానీ మనం అంతకుముందు పోయేవాళ్ళం. మనకు తప్పు ఉండదు. ఎందుకంటే ఎక్కడున్న దేవుడు భగవంతుడు ఎక్కడైనా ఆయనేగా, అనేక రూపాల్లో ఉన్నాడు అని చెప్పి మన ఆరాధన అంత గొప్పగా ఉండదు. అసలు మన జీవన విధానంలోనే అంత గొప్ప తత్వం ఉన్నది. చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, రాయిని పూజిస్తాం, రప్పను పూజిస్తాం, ప్రతి అణువణువుని అందు లేదని చెప్పి ప్రహ్లాదుడు ఎప్పుడు కృతయుగంలో చెప్పిన మాట కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చెప్పిండు. ఎందుకు చూసినా అన్నింటి అందు ఆయన ఉన్నాడు, ఆయన లేని చోటు ఎక్కడుందని చెప్తే మనం దాన్ని నమ్మినాం. మీరు నమ్ముతురు, మాలాంటి వాళ్ళు దర్శించి అవును చూస్తున్నాం, మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాం. అలాంటి మరి మాట నువ్వు చెప్తున్నావు దేవుడు ఉన్నాడని, మరి నమ్ము. తోటి మనిషిని ప్రేమించలేని వాడు ఎక్కడో దేవుడు ఉన్నాడని చెప్పి నువ్వేం చెప్పగలవు, ఏం చేయగలవు? అందుకని ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ చెప్తా ఉంటారు. వీటన్నిటికి ముఖ్యంగా ఏంటంటే మనం ఇవన్నీ మీరు మానసికంగా వీక్ ఉంటుంది. అంటే కొంత భక్తి చేస్తుంటాం, ఏవో చిన్న చిన్న కోరికలు తీరలేదని అప్పుడప్పుడు అనిపిస్తుంది. దానికి పక్కన వాళ్ళు ఎవడో వచ్చి చెబుతాడు, అవన్నీ సాక్ష్యాలు చెబితే నిజమేని అనుకొని పోతే ఒక వ్యక్తి పోతే ఎంత ఏకాత్మ భావన దెబ్బతింటారు అంటే ఆనందం పొందలేరు. మీరు
ఆనందం పొందాలంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు. ఎందుకంటే మనం ఏం చదువుతున్నాం అంటే మన అంత కలుపుకుపోయే విధానం, విడదీసే విధానం కాదు. నువ్వు కలపటంలోనే కలిసిపోవటంలోనే ఇప్పుడు మనందరం ఒకటే అంటే ఎంత హాయిగా ఉంటుంది. ఏం వేరు రామదాకులం ఏముంది వ్యవహారం అని కాసేపు అనుకున్నాం అనుకోండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఏకాత్మ భావనతో మన యొక్క సంస్కృతి అనేది అంత గొప్పది. అంతేకాదు ఈ లోకంలో మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, వేదవ్యాసులు లాంటి వాళ్ళు శివనామం, హరినామం, రాముని యొక్క ఆదర్శం ఈ అయితే ఎప్పుడు దెబ్బతింటాయో, ఎప్పుడైతే లోకంలో పాటించరో, అందుకే కలియుగాంతం అంటారు. అంటే అప్పుడు కల్లా ఇవన్నీ పోతాయి అంటే ఇట్లా అంటే కళ్ళబొల్లి గురువులు, కళ్ళబొల్లి బోధలు, అబద్ధపు బోధలు ఇవన్నీ వచ్చేసి మానవుడు అంతా కూడా మానసిక భ్రష్టత్వం పొందినప్పుడు ఈ భూమి అనేది విశ్వంలోకి తనంతట తానే ఉపశమనం జరిగిపోయింది. ఎందుకంటే అవసరం లేదు, మరి అవసరం. ఎందుకంటే ఈ సృష్టి ఆనందం కోసం సృష్టించబడింది, అది దుఃఖంగా మారుతుంది. అందుకని ఉపశమనం జరిగిద్దని చెప్తా ఉన్నారు మహాత్ములు. అందుకని దీనికి మనకు ఒకటే మార్గం. మనం దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణమూర్తి హంసతో అవతారం వచ్చింది కాబట్టి ఆ అవతారం శివుడికి విష్ణువుకి భేదం లేదు. ఆ అవతారాలు, రామాలయాలు, భజన కైంకర్యాలు, కనీసం వారానికి 2-3 చోట్ల మనం భజనలు చేసుకోవాలి, అప్పుడప్పుడు కార్యక్రమాలు చేసుకోవాలి. పోటీ తత్వం మనకు పనికిరాదు. మనం ఈ గుళ్ళో ఇవాళ కార్యక్రమం ఉంటే ఇక్కడ కూర్చొని అందరం విందామని వినాలి, అదే దైవత్వం. అట్లా కాకుండా వ్యతిరేకంగా చేసేది ఏది దైవత్వం కాదు. మనం ఎందుకంటే ఒకటి వ్యక్తి అనేది కొంత తత్వం అంటే అంతే అర్థం ఏంటంటే, నేను బాగా చెప్పగలను అనుకుంటేనే నేను అక్కడి నుంచి ఇక్కడ రాగలిగా, అది శరీర తత్వం, దానికి సహజంగా కొంత ఉంటుంది. అంతే తప్ప నేను మాత్రమే చెప్పగలను అంటే ఎంత తేడా ఉంటుంది రెండింటికి. అందుకనే మన అందరం ఏమిటంటే ఇక్కడ అమ్మ గుడి కట్టిస్తుండ్రు, దానికి కొంతమంది సహకరిస్తుండ్రు, మంచి పని చేస్తుండ్రు అంతవరకు. నేనే లోకంలో నేనే చేస్తున్నా గొప్పగా, నీకంటే గొప్పగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చక్రవర్తులు. అందుకని దానికి అట్లా ఉంటాయి, ప్రతి దానికి లిమిట్, దాని పరిమితులను బట్టి, దానికి మనం రకరకాలుగా ఆయా స్థాయిలను బట్టి వాటన్నిటికీ ధర్మాలు ఉంటాయి. అందుకని ఆ ధర్మాల్లో మనం ఏమిటంటే మనకి ముఖ్యం, మన గ్రంథాల సారాంశం అంతా చెప్పేది ఏమిటంటే, మానవ జన్మ సాఫల్యం సార్థకం చెందాలి, అందులో చతుర్విధ పురుషార్థాలను సాధించాలని చెప్తుంది. అంటే ధర్మంగా జీవించాలి. ధర్మం అంటే నువ్వేమిటి, ధర్మం అంటే ఒకటే కాదు, ధర్మం అంటే అనేక రకాలుగా ఉంటుంది. సత్యం ఒకటే, సత్యం మారదు, కానీ ధర్మం అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. నీకు తల్లిగా ఒక పాత్ర ఉంది, ఒక ధర్మం, భక్తుడిగా ఒక ధర్మం, గ్రామస్తుడిగా ఒక ధర్మం, మానవుడిగా ఒక ధర్మం. ఇట్లా నువ్వే వ్యాపారస్తుడిగా నువ్వేం తీసుకోవన్నీ ధర్మాలు. ఆ ధర్మాల ప్రకారం నువ్వు సక్రమంగా నడుచుకోగలిగితే అర్ధకామాలను అర్జించాలి. అంటే అర్థం అంటే ధనము, భూమి, డబ్బు ఏదైనా నిన్ను ఏం వద్దని చెప్పలా, అవన్నీ కూడా నువ్వు సాధించు, సంపాదించు, చక్కగా చేసుకో. అలాగే కోరికలు, కామం అంటే కోరికలు, నీ కోరికలను కూడా ధర్మం ప్రకారం కోరికలు తెచ్చుకోవాలి. ఎవరు తప్పనేం చెప్పట్లా. ధర్మం తప్పిందనుకోండి దానికి శిక్ష పడుతుంది, ధర్మం తప్పిందనుకోండి నువ్వు దుఃఖానికి లోనవుతుంది. ధర్మం తప్పితే మనకు భగవద్గీత ప్రకారం జన్మలు ఉంటుంది. ఈ జన్మలో నువ్వు కొంత చేశాడు వదిలిపెట్టిపోతే మళ్ళీ వచ్చే జన్మ నువ్వు అనుభవించాల్సిందే దాన్ని. ఈరోజు కొంతమంది ఉన్నవాళ్ళుగా, కొంతమంది పేదవాళ్ళుగా, కొంతమంది పుట్టుకతోనే ఆనందంగా బ్రతుకుతున్నారు, కొంతమంది దుఃఖంగా ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు చేసుకున్నదే. భగవద్గీత స్పష్టం చేసింది, కర్మ అనేది నువ్వు ఏది చేస్తున్నావో చేసిన ప్రతిదీ నువ్వు అనుభవించాల్సిందే. అది పాపం నీడలాగా నీ ఎంటబడి వస్తుందంట. అందుకంటే మనం తెలుసుకొని చేయాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, అసలు ఎందుకు చేయాలి, ఇవన్నీ మనకు స్పష్టంగా తెలియాలి. తెలిసి చేసేవాళ్ళు మహాత్ములు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు సీమ కాలి కింద పడ్డా కూడా బాధపడేవాళ్ళమ్మ. ఎందుకంటే అయ్యో పాపం ఆ జీవులు వెళ్ళాడుతుంది, అది నేనేనే, అది భగవంతుడేనే, దానివల్ల మళ్ళీ దాని పాపం నాకు చుట్టుకుంటుందేమోనని. కానీ ఈరోజు యథేచ్ఛగా చేసేస్తున్నాం పాపాలని, అవన్నీ మళ్ళీ తిరిగి మనమే అనుభవించాలి. ఇప్పుడు మనం ప్రసాదం తెచ్చుకున్నాం, మనమే తింటాం, లేకపోతే ఎవరికైనా పెట్టేస్తాం, మనమే చేస్తాం కదా. అట్లా ఇవన్నీ కూడా మనం అన్నీ అనుభవించాలి. కాబట్టి మన కర్మ సిద్ధాంతం మనకు అనేక రకమైనటువంటి గంటలు రోజులు, రామాయణంలోకి పోతే సంవత్సరం చెప్పాలి, భారతంలోకి పోతే 2-3 సంవత్సరాలు చెప్పినా కూడా పొలికి రాదు. అంత అద్భుతమైన గ్రంథాలు మనకు ఉన్నాయి, ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షిస్తా మన ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా మనం ఐకమత్యంతో ముందుకు సాగాలి. వాస్తవానికి నేను ఫస్ట్ చూసి అమ్మో ఎక్కడ గుడి అనుకుంటే ఏడనుకున్నాను, తర్వాత గుడి గురించి చెప్పిన తర్వాత నేను ఎంతో ఆనందపడ్డా. 4 మనుషులున్నా చాలా హాయిగా ఉంటుంది ప్రాణం. ఇట్లాంటి దాన్ని నేను దర్శించగలిగా, చేయగలిగా. ఎందుకంటే పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి. నేను ఎక్కువ కూడా ఏంటంటే ఇప్పుడు 4 ఏళ్ళు అయింది, నేను ఇప్పుడు ప్రచారంలోనే తిరుగుతా. ఎక్కడ మనం ఎవరి నుంచి ఏమి ఆశించం, ఏమి యాశించం.
చక్కగా మన నీ ధర్మాలు, మన యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని మీకు అర్థమయ్యే భాషలో, విగ్రహారాధన అంటే ఏమిటి, విగ్రహారాధన ఇవన్నీ మనకి ఉన్నాయి, ఈ స్థల పురాణాలు ఇవన్నీ చెప్పుకుంటా మనం చెప్పాలి. ఎందుకంటే ఇతరుల వల్ల జరిగేటువంటి మార్పులు ఉన్నాయి. ఏడబట్టిన శాప కింద నీరులాగా సాగిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళ బోధ ప్రీతంగా జరుగుతుంది. ఎయ్యంగా ఒక రాయి తగిలిద్ది, తిట్టంగా ఒక తిట్టు తగిలిద్ది. మనందరికీ తెలుసు వాళ్ళ బోధ అట్లా జరుగుతుంది. మనకి వాళ్ళు బోధించే పరిస్థితి లేదు. ఏదో భజనలు అయితే జరుగుతున్నాయి, అది పోటీ మీద జరుగుతున్నాయి. భజనలు జరిగితే భజనల వల్ల ఏమైనా మార్పు వస్తుందా అంటే పెద్దగా రావట్లా. భజన చేయటం మంచిదే, కానీ ఎన్నాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గుడికి పోయి భజన చేసే వాళ్ళ జీవితాల్లో పెద్ద మార్పులు రావట్లా. మార్పులు అంటే ఏమిటి, వాళ్ళు ఏమైనా ధనం బాగా సంపాదించాలా కాదు, మానసిక అవస్థలో మంచితనం పెరగాలి. అందరూ వాళ్ళని చూసి ప్రేమించే వాళ్ళుగా మారాలి. వాళ్ళని చూసుగాడుగా నమస్కారం పెట్టే వ్యక్తిగా మార్చుకోవాలి. అలా మార్చాలని ప్రవర్తన బాగుండాలి. నువ్వు గుడికి పోయినట్లుగా నీ కట్టు బొట్టు, నీ చూపు, నీ మాట, నీ చేతల్లో కాస్త త్యాగం, మాటల్లో కాస్త వైరాగ్యం, కాస్త భరవాస తత్వం, ఇవి అందరిని కలుపుకుపోయే తత్వం. నేను బాడపోతే మళ్ళీ ఇదిగో నువ్వు బాడు అని కూర్చోబెట్టి వచ్చిన వ్యక్తులు 10 మందికి నేర్పగలిగి ఉండాలి. నేర్పగలిగితే తను లేకపోయినా తను అందరిలో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు నేను 4 మాటలు చెబుతా, ఎవరైనా నేర్చుకుంటే దీన్ని మనం 10 మందికి నేర్పగలిగితే ఆ 10 మంది చెబుతా ఉంటే ఇదే మన గురు పరంపర అంటారు. పరంపర అంటే ఏమిటి, మా గురువు గారి నుంచి నాకు వచ్చింది, నేను మీ 10 మందికి తయారు చేయగలిగితే నేను ఆ 10 మందిలో బ్రతుకున్నట్టే చిరంజీవిగా. ఆ విధానంలో పాట మాట ఇవన్నీ నేర్పాలి. ఇవన్నీ చేసుకుంటా ఐకమత్యంతో మనందరం కొనసాగాలి. ఇలా కొనసాగుతా అన్ని కార్యక్రమాలు కలిసి చేసుకుంటా ఇవన్నీ చేయాలి. భజన కార్యక్రమాలు ఇవన్నీ చక్కగా 40-50 మంది వాయి కూర్చున్నారు. సంతోషంగా ఉంది కార్యక్రమం అయితే. అందుకని కార్యక్రమం ఎంత 9:30 ఇట్లా చేసుకోవాలి. ఎన్నో ఉంటాయి నీతులన్నీ, రోజుల తరబడి చెప్పాలి. నేను అనేక గ్రామాలు పిలిచినా వెళ్తున్నాం, పిలవపోయినా వెళ్తున్నాం. గుడి ఉంటే మైకు ఉంటే కూర్చొని ఈ బోధలు ప్రజలకు తెలియాలి. ఒక్కసారి విన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అయానికి నమస్కారం పెడతాం మళ్ళీ రావాలని చెప్పి అనేక చోట్ల పిలుపులు. వాస్తవానికి ఖాళీ ఉన్నట్ల నేను అనేక చోట్ల తిరుగుతా మనం చెప్పాలి. మరి చెప్పం, ఎవరు చెప్పాలి? నా వయసు ఎంత, 50 ఏళ్ళు. నేను 25 సంవత్సరాల వయసులో ఇందులో సాధకుడుగా మారా. ఇప్పుడు నాకు వ్యాపారం ఉంది. మొన్నటిదాకా వ్యాపారం తీసేసా, పొలం కొద్దిగా ఉంది, కౌలుకి ఇచ్చేసా. మేమిద్దరం ఇదే పని. ఎందుకంటే చెయ్యం, మరి ఎవరు చెప్పాలి? నాకు తెలిసింది, భగవంతుడు నాకు జ్ఞానం ఇచ్చిండు, నాకు పని ఇచ్చిండు, దాన్ని ధర్మంగా భావించి నేను పని చేయను. చేయకపోతే ఉపయోగమైన డబ్బులు సంపాదిస్తాం. మనం సంపాదిపోతే లోకంలో డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. ఎవరు చేసినా భగవత్ కార్యమేగా, ఏముంటుంది దాంట్లో. కానీ భగవంతుడు నాకు గొప్ప పని ఇచ్చిండు, ఒక పని నేను గొప్పదనుకుంటున్నా ప్రస్తుతానికి. అట్లా అనుకోకపోతేనే చేయలేం. అలా అనుకుంటున్నాం కాబట్టి మనం ఈ పని, మరి ఇచ్చిన పనిని మనం సక్రమంగా సార్థకం చేసుకున్నాం అనుకో, మన జన్మ సార్థకమైంది. ఎందుకంటే జన్మలు ఉన్నాయనేది అదొక పద్ధతి, కానీ నీకు మాత్రం ఉన్నది ఈ జన్మ ఒకటే. ఈ రూపము, ఈ నామము, ఈ గుణము, ఈ బంధువులు బంధాలు, ఈ అనుభూతులన్నీ ఇప్పుడు మాత్రమే ఉంటాయి. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏమీ లేవు. అందుకాటి నువ్వు ఈ జన్మని నువ్వు ఎట్లా సార్థకం చేసుకుంటావు చేసుకో. ఇందాక అమ్మ స్టోరీ అయితే విన్నా, ఎంత అదృష్టం. సరే ఆమెకేం పెద్ద భక్తి ఉందో లేదో నాకు తెలియదు, జ్ఞానం అయితే పెద్దగా ఏం కనపడట్లేదు. అయినా ఆమె పట్టుకున్న కర్మ పని ఉన్నది చూడండి, అది గొప్పది. మనందరం ఆ పాదాలకు మొక్కాల్సిందే. ఆ పనిలో ఉన్న గొప్పతనం అది. అసలు మనం అనేది ఏముండదు మీ లోకంలో, నువ్వనేది ఏముండదు. ఇప్పుడు నువ్వు చక్కగా బొట్టు పెట్టుకొని భక్తురాలుగా మారినవు అనుకో, నీ పాదాలకే నమస్కారం పెడతాం. మనలో మానసికంగా ఏదైనా జాడిత్యం వచ్చి వెకిలితనం వచ్చింది అనుకోండి, నిన్నే తప్పు పడతాం. ఇదేంది ఎట్లా ఉన్నా అట్లా ఉంది. లోకంలో మంచోళ్ళు తప్పుడోళ్ళు అనేది ఎవరు ఉన్నారు? చేసే పనిని బట్టేగా, అవునా? ఇప్పుడు గుడికి వచ్చి మనం చక్కగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం అనుకోండి, భక్తులే వాళ్ళకి ఏమైనా మా అనుభవాలు అంటారు. అట్లా కాకుండా ఇంకా వేరే పనులు చేస్తే ఇవన్నీ మనకు తెలిసినయే. ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే మీకు తెలియనివి అసలు చేస్తే అర్థం కాదు. తెలిసిన విషయాలను గుర్తు చేర్చడమే మనం చేసే పని. మన ఆత్మలు మనకు గ్రంథాల రూపంలో, ప్రవచనాల రూపంలో మనకు అందించారు. ఆ మాటల్ని మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకొని మన యొక్క దేవతామూర్తుల్ని, అర్చనామూర్తుల్ని ఇవన్నీ మనం చక్కగా చేసుకుంటే మన జీవితాలు, ఎందుకంటే మహాత్ములు ఎంతోమంది తరించారు. మన విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది నీకు ఎంత బలంగా ఉంటుందో నీ యొక్క కోరిక అంత బలంగా తీరిద్ది. ఇంకొక రహస్యం ఏంటంటే, మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటారు మీరందరూ సహజంగా. ఎక్కడికి వెళ్ళినా మీ కోరికలు తీరట్లేదు. కారణం ఏంటంటే, కోరిక తీరాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటి? మీరు తీర్థయాత్రలు పోండి, మీ ఊర్లో గుడికి పోండి, మన ఇంట్లో పీఠం దగ్గర కూర్చోండి. ఏదైనా మీ మనసు దాంట్లో లయపడితే మీరు దేవాలయం 3 చుట్లు తిరుగుతాం అయిపోద్ది. లోపలికి వచ్చేసరికి మనసు నిర్మల పడాలి. ముఖ్యంగా స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత కళ్ళు నేత్రాలు మొయ్యకూడదు. మనం
స్వామిని బాగా నేత్రపర్వంగా దర్శించి ఒక్కసారి మన మనసులో కలిగేటువంటి ఆవేదనతో కూడుకున్న కోరిక ఉంటుంది ఒకటి, ఏదంటే అవసరం. ఎందుకంటే శరీరదారులుగా ఉంటుంది, ఏదో అబ్బాయికి పెళ్ళనో జాబ్ అనో లేకపోతే ఆరోగ్య సమస్యలు ఏవో ఉంటాయి. ఏది ఉంటే అది, ఎవరికి ఏ కోరికైనా సరే ఆ కోరికను ఒక్కసారి మనసు ద్వారా స్వామికి అర్పించి 2 నేత్రాలు మూస్తే నీ నేత్రాల్లోకి వెచ్చటి నీరు రావాలి. వచ్చిందా కోరిక స్వామికి చేరినట్టే. అట్లా కాదు, మనం ఏం చేస్తామంటే లక్ష మనం వేలకు ఖర్చు పెట్టి దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, టూరిజం. గబా రెండు దెబ్బలు వేయటం. స్వామి ఏమన్నా మన ఊర్లో సర్పంచ్ దగ్గరికే మనం సరిగ్గా బాగాలేం, మరి దేవదేవుడి దగ్గరికి పోయినప్పుడు మనం ఎంత గౌరవంగా ఉండాలి. ఎక్కడ ప్రతి రాయి రప్పలో స్వామిని దర్శిస్తాం, మూర్తిని చూస్తాం. ముఖ్యంగా మూల విరాటి దగ్గరికి పోయేసరికి మనం మనసును బాగా నిర్మలపరిచి నిండైన మనసుతో స్వామిని వేడుకుంటే ఆ వేడుకున్న దాంట్లో నీ కళ్ళల్లోకి నీటి చెమ్మ వచ్చిందంటే నీ కోరిక ఖచ్చితంగా తీరిద్దమ్మా. ఏదో పెట్టిన వచ్చిన అంటే ఏదో మొక్కుబడిలాగా చేస్తే పని కాదు అసలు. మనకు మెయిన్ మీ అందరూ మనకి ఏ కోరికలను తీరపడానికి కారణం ఏంటంటే కూలి పనివాడికి సొంత పనివాడికి ఎంత తేడా ఉంటుందో రైతులకు మీ అందరికీ తెలుసు. సొంత పనివాడు పొద్దుపోతున్నా కూడా ఆరాట పడతా ఉంటుంది, ఈ కొద్దిగా తీస్తే పోద్ది, ఈ కొద్దిగా చేస్తే పోద్ది, ఈ కొద్దిగా చేస్తే పోద్ది అని. కూలి పొద్దు పోతుందిగా అంటారు. పొద్దుపోతే వాడికి ఏం కూలెత్తే చాలు అనుకుంటారు. అట్లాగే ఈ భక్తిలో కూడా శ్రద్ధతో కూడుకున్న భక్తి, వినయంతో కూడుకున్న భక్తి, కృతజ్ఞతతో కూడుకున్న భక్తి, ఆర్తితో కూడుకున్న భక్తి, ఉత్సాహంతో కూడుకున్నటువంటి మనసు ఎప్పుడు ఉంటే మీ కోరికలు తీరపాటం ఏంది. స్వామి దగ్గరికి మనం పోవాల్సిన పనిలే. 14 లోకాలు మనం ఎక్కడ పోతాం. 6 సంవత్సరాలు ధ్రువుడు కూర్చున్నాడు, విష్ణు మంత్రం చెప్పిస్తే 3వ రోజు వచ్చిండు స్వామి పై నుంచి కిందకి. 8 సంవత్సరాలు ప్రహ్లాదుడు ఎన్ని రకాలకు కాపాడిండో మనందరం చూసాం. నచికేతుడు 12 ఏళ్ళు యమధర్మరాజుతో బ్రహ్మాండమైనటువంటి సంభాషణలన్నీ చేసిండు. 16 సంవత్సరాలు మార్కండేయ మహర్షి శివుని దర్శించిండు. ఎందుకు దర్శించం? వాళ్ళు దర్శించినప్పుడు మనకు శ్రద్ధ లేదు, భక్తి లేదు, దాని పట్ల మనకు అవగాహన లేదు, గురువు యొక్క సాంగత్యం లేదు, శాస్త్రజ్ఞానం లేదు, దేవాలయాల గురించి మనకు సరైన అవగాహన లేకపోవటం వల్ల ఇవన్నీ దర్శించలేకపోతున్నాం. అందుకనే ముఖ్యంగా ఏమిటంటే మార్పు ప్రపంచంలో ఎక్కడొస్తుందంటే మనం దేవాలయాలకు వచ్చే వాళ్ళ జీవితాలు బాగుండాలి. ఆర్థికం గురించి కూడా బాగుంటుంది, ఎందుకంటే నీ ప్రవర్తన బాగుంటే పని బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏ చెడ్డ అలవాటు లేవు, నాకు పైసా ఖర్చు లేదు, ఏం ఖర్చు ఉంటుంది? అదే ఉంటుంది. సాయంత్రానికి నాకు వేరు అలవాట్లు ఉంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది. గుడికి వచ్చే వాళ్ళందరం మన కట్టు బొట్టు పద్ధతి ప్రవర్తన అవన్నీ బాగుంటా, కుటుంబాలు ఐకమత్యంగా ఉంటా, ప్రేమతత్వం ఉంటా, ఇరుగు పొరుగు వాళ్ళతో బాగుంటా, మనం ఇట్లా కార్యక్రమాల్లో కలిసి తలా 10 రూపాయలు వేసుకొని చేసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు బాగున్నారుగా అనుకుంటారు. నిజానికి మేము భక్తులుగా మారిన తర్వాత మా గ్రామం చాలా బ్రహ్మాండంగా ఉంది. మమ్మల్ని చూసి ఎంతోమంది వాళ్ళు బాగున్నారుగా అని భక్తులుగా మారారు. ఎందుకంటే మేము బాగున్నాంగా, ఏ బాధ ఏముంది వాళ్ళకి, కనపడుతున్నాంగా. అందుకని ఇట్లా మనకు అవన్నీ ఉండాలంటే ముఖ్యంగా లోకంలో ఏమిటంటే చెడ్డవాడు చెడిపోతే వచ్చే నష్టం లేదు, మంచివాడి వల్ల లోకం ఎక్కువ చెడిపోద్దమ్మా. అంటే మనలాంటి వాళ్ళు ఒక చిన్న పొరపాటు పడ్డాం అనుకోండి, ఎక్కువ ప్రచారం అవుతుంది. మరి చెడ్డవాడు రోజు తాయిగాడు తిడతానే ఉంటాడు, కానీ వాడిని పట్టించుకోమా. మనలాంటి వాళ్ళు ఎక్కడ చిన్న స్లిప్ అయిందా ఇక ఇది పెద్ద ప్రచారం ఇది. అందుకని భక్తులుగా ఉన్న మనము, మన జ్ఞానులుగా ఉన్న మనము, మనందరం చాలా ఆదర్శంగా గొప్పగా ఉండాలి. అలా ఉంటే లోకంలో మంచి మార్పును మనం చూడగలుగుతాం. కాబట్టి అట్లాంటి మార్పు రావాలి. ముఖ్యంగా ఈ ఆలయం అనేది మనకు అభివృద్ధి ఆ తల్లి మహాతల్లి సంకల్పం. మరి ఆ సంకల్పాలు దాన్ని సహకరిస్తున్న మీరందరూ నెరవేరాలి. ఖచ్చితంగా నెరవేరుస్తుంది, అది ఆయన డ్యూటీ. మనం నెరవేరేది ఏం లేదు. మనం చేయాల్సిందల్లా ఆయన పాదాలు పట్టుకోవటమే. నాయనా నువ్వు తప్ప మాకు దిక్కులేదు, ఏదో నువ్వు ఇచ్చే ఆదేశాలు మేము పాటిస్తాం, పని చేస్తాం అని చెప్పి ఆయన యొక్క పాదపద్మాలకి మనం మనసును అర్పించి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞని జారీ చేసి నువ్వు ఇది 4 మాటలు చెప్పండి నేను చెప్పినట్లుగా మీరు కూడా పని చేస్తూ ఉంటే అతి తక్కువ కాలంలోనే దేవాలయం బ్రహ్మాండంగా ఉంటుంది. హాయిగా మళ్ళీ కార్యక్రమం ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే ఒకసారి మనందరం కలుద్దామండి. హరి ఓం తస్సత్ సర్వం శివార్పణమస్తు. ఓం.